పెట్టాడంటే ఎవడు? విభీషణుడు. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్వ్రతం మమ. సమస్త జీవరాశుల్లో ఎవరికైనా సరే నీకేం భయం లేదని చెప్పి నేను చేపడతాను, అది నా వ్రతం. ఇది విభీషణుడు వచ్చి అక్కడ నుంచున్నట్ట. యుద్ధం మొదలు పెట్టబోతున్నారు. ఎందుకు వచ్చాడో కనుక్కోండి అంటే, రావణాసురుడు యొక్క పద్ధతి నచ్చలేదు వాడు దుష్టుడు, ఈ స్వామి యొక్క పద్ధతి నచ్చింది, అందుకని ఈ దగ్గరికి శరణాగతికి వచ్చాను అనేటికి రాముడు అంత. నిజంగా రావణాసురుడు యొక్క పద్ధతి నచ్చక ఇక్కడ మన దగ్గరికి శరణాగతికి వచ్చినట్లయితే మనం సందేహించి రానియకుండా ఉన్నట్లయితే అపచారం చేసిన వాళ్ళం. లేదా వాడు రావణాసురుడు పంపించి వెళ్ళి అక్కడ ఏమి రహస్యాలు జరుగుతున్నాయో, యుద్ధం కోసం ఏర్పాటు జరుగుతున్నాయో రహస్యాలు తెలుసు రమ్మని పంపించినట్లయితే రానిస్తే దెబ్బతింటాం. కృష్ణ సమస్య ఏం చేద్దామని అడిగాడు రాముడు. ఎవడు ఇది వచ్చింది వాళ్ళు చెప్పారు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిందండి కొంచెం అని. సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు వీళ్ళంతా కూడా టగటగా నడిపోయారు సమాధానం చెప్పడానికి. సుగ్రీవుడు ముక్క అన్నట ఏమిటంటే, వీడిని రానియడానికి వీల్లేదు. అలా చెప్పు, ఏమిటి సంగతి అన్నాడు. ఏమీ లేదు, ఒకవేళ వాడు రావణాసురుడు చెప్పింది నచ్చకనే బయలుదేరి వచ్చేసాడు అనుకోండి, వాడితో రామరామ కొట్టేసి తన సొంత సోదరుణ్ణి యుద్ధ వేళ ఆపద వేళ ఆలోచించకుండా వదిలిపెట్టి వచ్చేసినటువంటి వాడు ఇక్కడ మన దగ్గర ఫేస్ఫుల్ గా ఉంటాడని ఎవరు చెప్పాడు? సుగ్రీవుడు వాడి లిటిగేషన్ చూడలేవా? సొంత సోదరునే చిట్ట చివరి క్షణంలో మోసం చేసి వచ్చేసాడు, వదిలిపెట్టేటట్టు. సోదరుడే కాదు వాడికంటే వీడికి ఎవడవుతాడు? తనకి ఏదైనా ఆపద వచ్చిందంటే ఎవరినైనా సరే వీడు ఈ పని చేస్తాడని అర్థం అంటాడు. వీడు రానిదని వీళ్ళు మనం ఆలోచించాల్సిందే. చెప్పనిచ్చాడు, మధ్యలో అడ్డుకోడు రాముడు. అన్ని చెప్పిన తర్వాత చిరునవ్వు నవ్వేట ఒక్క నవ్వు. ఆ నవ్వులో ఉన్నటువంటి అర్థం ఏంటి? ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతాం. ఈ తరహా ఆంజనేయుడిచ్చాడా, జాంబవంతుడిచ్చాడా, మరి అంగదుడిచ్చాడా, నలుడిచ్చాడా, నీరుడిచ్చాడు, ఎవడిచ్చాడండి? ఇంతమంది పక్కన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు కదా, ఏ ఒక్కడు ఇవ్వలేదు, వీడిచ్చాడు. అలా అయితే ఆవిడ మన దగ్గరికి వచ్చింది ఎందుకంటే, అన్నదమ్ముడినే మోసం చేసినటువంటి వాడు మిగతా వాళ్ళకి ప్రమాదం అయితే నువ్వు అన్నదమ్ముడిని మోసం చేయడం కాదు, కాస్త మా అన్నగారిని హత్య చేసి పెడతావా అని అడిగి వచ్చావు కదా. సుగ్రీవుడు వారు ఎందుకు వచ్చారు రాముల వారి దగ్గరికి? కొంచెం మద్దతు చేసి పెడతా, దాని సంగతి చూస్తారా అని అడిగాడు. కనుక రాముడి దగ్గర రాముడిని ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా అభయహస్తం పట్టాడు. విభీషణుడికి పట్టడం గొప్ప కాదు, సుగ్రీవుడికి పట్టాడు. అదే ఆశ్చర్యం. సుగ్రీవుడు మొనగాడని కాదు, తెలిసి కాదు. అందుకని సుగ్రీవుడికి అభయహస్తం పట్టిన తర్వాత, వాలి వధ జరిగిన తర్వాత సీతాదేవిని వెతికిస్తానని చెప్పిన సుగ్రీవుడు ఎగ్గొట్టేసేసి ఇంటి దగ్గర ఉన్నాడు. పట్టాభిషేక మహోత్సవాలు, పానోత్సవాలు, ఇష్టం వచ్చినటువంటి ఉత్సవాలన్నీ చేయించుకుంటూ కూర్చున్నాడు ముఖ్యపక్షణం. రాముడు ఏ పరిస్థితిలో ఉన్నాడో, సీతాదేవి కోసమని అనుక్షణం కూడా రాత్రి పొగలు దుఃఖిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. అభిగ్రావారోదితి అభిదళతి వజ్రస్య హృదయం అంటే మరి నాకు చెప్పండి. రాముడు దుఃఖపడ్డప్పుడు లక్ష్మణుడు ఏం చేయలేకపోయినాడు. రాముడు అంతా వాడు దుఃఖిస్తూ ఉంటే ఎవడు ఓదార్స్తాడండి? వాడు పెద్ద చుట్టూ పర్వతములు ఉన్నటువంటి లోయలో కూర్చుని ఆ పంపా సరస్సు సమీపమునందు ఉన్నటువంటి చోట మొహ తిరిగిపోతుంది దుఃఖంతో. అన్నం సహించదు, నీళ్లు లేవు, ఆవిడ ఏమైపోయిందో ఎక్కడుందో అని దుఃఖిస్తూ లక్ష్మణ మంచినీళ్ళు తెచ్చిపెట్టన్నాడు. కావరాము ఇలా పొట్లం వల్ల కట్టి దాంట్లోంచి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి లోపల ఇలా మెరుపు మెరిసింది మేఘం ఆకాశంగా. ఆ మెరుపు మెరిసిన వంక చూసి సీతాదేవి నడుస్తూ ఉంటే ఉన్నటువంటి ఆ మెరుపు మెరిసిన లక్షణం ఆయనకి గుర్తొచ్చింది. గుర్తొచ్చి తలెత్తి పెద్దగా సీతా అని పెద్దగా ఎక్కబెట్టాడు. ఒక్క మాట ఏడుస్తూ ఎక్కబెడితే చుట్టూ ఉన్నటువంటి కొండల లోయలు గుహలు కదండి. ఒక్క మాట మధ్యాహ్నంతో కేకబడితే ఏమవుతుంది? ప్రతిధ్వనులు సీత 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 అని చుట్టూ వినిపించి చుట్టూ ముట్టేసినట్టు రావుని మొదలు పడిపోయాడు. అప్పుడు లక్ష్మణ పడి అప్పుడు రాముడిని లక్ష్మణుడు సేవ చేసుకున్నదంతా గుర్తుండి
తర్వాత సీత గర్భిణిగా ఉన్నప్పుడు చెబుతున్నాడు లక్ష్మణుడు అని, జనస్థానే శూన్యే వికలకరణైరార్య చరితై. ఈ జనస్థానం అనే అరణ్యంలో శరీరం అంతా వికలత్వం అయిపోయేటట్లుగా అన్నగారు దుఃఖించినటువంటి దుఃఖ చర్యలు జరిగిన రోజున అమ్మా నీకు తెలియదు గాని, అవి గ్రవారోజు రాళ్లే దుఃఖించిన ఆయనతో పాటు ప్రతిధ్వని చేసి అవి దళది వజ్రస్య హృదయం. ఆ గుహలలో ఈయన వాక్కు వెళ్ళి ప్రతిశబ్దం చేస్తే ఆ వాక్కు ఆ గుహలలో వజ్రాల గనులు ఉంటే వాటి హృదయాన్ని కూడా బద్దలు కొట్టింది. అలా ఏడ్చారు అన్నగారు. గ్రవారోజు అవి దళది వజ్రస్య హృదయం జనస్థానే శూన్యే వికలకరణ ఇది ఆర్య జరిగింది. ఇలా ఉంది కనుక అలా రాముడు దుఃఖిస్తూ ఉన్న స్థితిలో లక్ష్మణుడు ఓదార్చగానే పక్కన మూడో మనిషి లేరు. అప్పుడప్పుడు ఆ పంపా సరస్సు దగ్గర కూర్చుంటూ ఉండేవాళ్ళు. పాపం లక్ష్మణ స్వామి తీసుకెళ్ళి పంపా సరస్సు దగ్గర కూర్చోబెడితే పంపా సరస్సు అంటే పద్మ వనం 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 అంటే తామర పువ్వులు కరవ పువ్వులు ఒత్తుగా ఎక్కడ నీళ్లు కనిపించకుండా ఉండేవిట. రమణీయమేత పద్మవన. రాముడు అన్నాడు. తర్వాత 12 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ ఆ పద్మవనం బొమ్మ ఎవరో చిత్రకారుడు వేస్తే ఈ పద్మవనం చాలా ఆశ్చర్యంగా ఈనాటికి కూడా నాకు గుర్తుంది తమ్ముడా అన్నాడు రాముడు. ఎలా గుర్తుందిగా? ఏతస్మిన్ మదకల మల్లికాక్ష పక్ష వ్యాధోద స్ఫురదురుదండ పుండరీకా. ఈ పద్మాలు తప్ప నీళ్లు కనిపించకుండా ఉన్నటువంటివి ఉన్నాయే, అలా ఉన్న పద్మంలో హంసలు, మల్లికాక్షం ఉన్నట్టే హంసలు ఎగురుతూ ఇలా రెక్కలతో నీళ్ళు ఇలా కొడుతూ ఉంటే నీళ్ళు ఇలా కిందకి వెళ్ళి ఆ కాడ కనిపించేది పద్మంతో పాటు. పద్మంతో పాటు ఆ కాడ కూడా ఆ నీళ్లు కిందికి వెళ్ళిన క్షణం లోపలి సగభాగంలో నా కంటికి కనిపించి అప్పుడు నా కళ్ళు ఎలా ఉన్నాయో తెలిసిన బాష్పాంభ పరిపతనోద్గమ అంతరాళే. ఆ కన్నీళ్లు కంటి నిండా ఉండేవి. అవి అనుకుంటే అవి కింద పడి మళ్లీ కన్నీళ్లు వస్తూ ఉండేవి. దానికి దీనికి వచ్చిన క్షణంలో 1000వ వంతు టైంలో కూడా చక్కగా స్పష్టంగా ఈ పద్మ సరస్సు నాకు కనిపిస్తూ ఉండేది అన్నది. అలాంటి స్థితిలో రామలక్ష్మణుడు ఉంటే వాడేం చేస్తున్నాడు? ముఖ్యపట్టణంలో తన విజయోత్సవాలు పౌరోత్సవాలు చేసుకుంటున్నాడు. వాడు ఎన్ఆర్టీకి రాలేదు. లక్ష్మణ స్వామి అన్నా మరి వీడు మన వదిన గారిని వెతికించి పెడతానన్నాడే, రాలేదే. నువ్వు అందరినీ ఫ్రెండ్ అంటావు, అగ్ని సాక్షిగా నీతో మిత్రధర్మం వహించినటువంటి వాడు, మరి నేను వెళ్ళి రానా వీడి సంగతి కనుక్కొని రానా? ఉండు తమ్ముడా అన్నాడు. వెళ్ళి రావడం అంటే కనుక్కున్నాడు. వాడు ఉంటాడు, ఇంకా వీడు ఎడితే తీరేస్తాడు వీడు. అందుకని ఉండు నాయన అన్నాడు. మళ్ళీ 2 రోజులు అయ్యి అన్నా నీ ఫ్రెండ్ మరి ఏమంటాడో వెళ్ళి రానా? మళ్ళీ వెళ్ళి రానా? నువ్వెంత బాధపడుతున్నావు, నేనేం చేయగలను నీకు, నువ్వు వెళ్ళి రానా అంటే ఉండు ఉండు అంతా అయిన తర్వాత వెళ్ళి రానా అంటే వెళ్ళు అన్నాడు. ఎంతవరకు ఉండమనాలి? ఏ రోజున వెళ్ళమనాలి? అది రాముడు అంటే దినాల నుంచి ఎందుకు ఉండమన్నాడు, ఈ రోజున ఎందుకు వెళ్ళమన్నాడు అంటే నిన్నటి వరకు వర్ష ఋతువు. వర్ష ఋతువులో వెళ్ళి ఈ లక్ష్మణ స్వామి వాడి దగ్గరికి వెళ్ళి ఎలా బయటికి రారా పోనాకు అంటాడు. మామూలుగా మాట్లాడారు. ఇంత మనకి సుగ్రీవుడు బాణోత్సవాలు చేస్తూ అక్కడ తిరుగుతున్నా, అక్కడ ఎక్కడో అంతఃపురాల్లో భార్యల మధ్య ఉన్నట్ట ఒళ్ళు తెలిసే స్థితిలో లేదంటే ఏమంటాడు? చాలా బయటికి కార్య అంటాడు. అలా అన్నటువంటి ఏమిటి సంగతి? అన్నగారికి ఏం చెప్పావు, ఏం కూర్చోవు అని అడుగుతాడు. వదిన గారిని వెతికించి పెడతానా లేదా? ఏది మీ అన్నం తంపేను ముందు, తర్వాత ఇప్పుడు ఏమైనా కనిపించావా, ఎన్నాళ్ళైంది అన్నం తింటున్నావా, గంటి ఇవన్నీ అంటాడు. ఏం తప్పు లేదు అంటే వాడు సీజన్డ్ పొలిటీషియన్, అంటే చక్కని రాజకీయవేత్త. తప్పు ఎదుటివాడి మీదనే ఉలకలు చూపించగలిగినటువంటి వాడు ఏమంటాడు? నాకు తొందరపడ్డారు అయిపోయి నాకు కొంచెం తొందరపడ్డారు. ఎలాగైనా ఆ అన్నగారే ఈ తమ్ముడు గారే వారి సంగతి వేరు, మీ సంగతి వేరు. ఇద్దరి మధ్య భేదం పెట్టేస్తారు. ఇద్దరి మధ్య షూర్గా పేరు కొట్టగలరు రాజకీయ నాయకులు అంటే. ఇచ్చేత
నేను వెతికించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, ఏమిటి వీళ్ళందరినీ అడగండి చూడండి కావాలంటే ఆయన సభ చేసేసి వెతికించడానికే కదండి రాత్రి పోవడం మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎప్పటి నుంచి వెతకాలి? వర్ష ఋతువులు ఎలా వెతుకుతారండి? అంచేత ఇంతమంది కూడా చాలా ఎప్పుడు వర్ష ఋతువు పోతుందా, ఎప్పుడు శరత్ ఋతువు వస్తుందా అని చెప్పి వేచి ఉన్నారు. వాళ్ళు నేను కూడాను అలా వేచి ఉన్న నన్ను వచ్చి ఇంత మాట్లాడుతారా అన్నారంటే అందుకని లక్షణస్తారని వెళ్ళకు అన్నాడు రాముడు. రాముడి రాజనీతి ఎట్లాంటిది? అంతు దొరకదు. ఆంజనేయుడికి అంతు దొరకదు లేదంటే ఎవరికి దొరుకుతుంది? తర్వాత షరతుతో వచ్చింది వీళ్ళు అన్నాడు. ఇప్పుడు వాడు వీడు గట్టిగా మాట్లాడిన వాడు అంటానే వీళ్ళు షరతులు వచ్చింది. ఇక బయలుదేరి వెళ్తూ ఉంటే నీ ఫ్రెండ్కి ఏమైనా చెప్పంటావా అని అడిగాడు. ఎగతాడు లక్ష్మణస్తాను రావుని అంటే ఈ చెప్పే కబుర్లతో ఏమవుతుంది, మనం వెళ్ళి వాడిని ఆ విల్లు చూపించి రొక్క చెప్పేసి పని చేయించాలి. కానీ ఈ అన్నగారు చెప్పే శరీరంగా నీతులతో వాడు వింటాడా దుష్టుడు అని ఆయన ఉద్దేశం. అయినా నువ్వు ఏం చెప్పంటావు మీ ఫ్రెండ్కి చెప్పని అడిగాడు. అంటే ఇలా రా, నేను చెప్పేది ఏమో నువ్వు వెళ్తున్నావు కదా సమానంగా, అయినా అవసరం వస్తే ఈ ముక్క చెప్పు అని చెవులు ఒక ముక్క చెప్పాడు రాముడు. వాడు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, విలంపు బద్దతో తలుపు కొట్టాడు కిటికీ దగ్గర. కొడితే కిటికీలో చూశాడు వీడు. విలంపు బద్దతో తలుపు కొట్టడం అంటే ఆ రోజుల్లో ఏమిటో తెలుసా, పిక్కలతో కిటికీ దగ్గర పెట్టి తలుపు తీయాలని అడగడం అంటే. అంటే పోలీసులు ఏం చేయలేకుండా దొంగలు రాత్రులు కూడా కొడతారు అంటే పిక్కలు పెట్టి చూపించి అలాంటిది అనమాట. చూపించి విలంపు బద్ద పెట్టుకొట్టి ప్రాణా బయటికి రా తలుపు తీయాలన్నమాట. ఏం చేయాలో తెలియక రాజకీయ నాయకుడు సారం ఇంతలు పిలిచి ఈ రోజుతో మీ మొహం మీద పసుపు కుంకాలు వెళ్ళిపోతాయి. అయ్యో అదేంటంటే కొత్తగా వచ్చామో అలా మరి కాపురం పెట్టాం మళ్ళీ అలా అంటానే. అయితే అవి నిలవాలంటే ఏం చేయాలో నేను చెబుతాను, వింటారా? వింటారు. నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు వెళ్ళి వాడితో మాట్లాడాను. ఎందుకంటే మెడకాయ తలకాయ ఉన్నటువంటి భారత ధర్మం నిజంగా నమ్మినటువంటి ఏ ఒక్కడు కూడాను, రఘువంశం వాడు ఎవడు కూడాను ఆడది వచ్చి ఎదుర్కొంటూ మాట్లాడుతూ ఉంటే ఆ మగాడు ఎంత పాడు పని చేసినప్పటికీ వీళ్ళేం చేయడం చేయకపోగా వాళ్ళు ఊరి దగ్గర పెట్టుకోమను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంకే మాట్లాడాడు అమ్మాత్ముడైనటువంటి వాడు. అందుకని నువ్వు వెళ్ళాడు. ఏ సమయానికి ఎవరిని ప్రయోగించాలి? భార్యను ప్రయోగించాడు. అది రాజకీయ నాయకుడు అంటే. ఆవిడ బయటకు వచ్చి బకెట్లో ఉంటుంది. అన్నగారు తమరిలో వచ్చారు. వీడు ఎట్లాంటి వాడు, కసరత్తు ఉంది, బాదం పాలు తాగుతాడు, ఇలా కొడితే ఇవన్నీ పొడవైపోతాయి, ఇలా కొడితే మేడలు పడిపోతాయి, అన్నీ ఉన్నాయి. కానీ అవతల ఆడది వచ్చిందంటే చాలా ఇట్లా ఎత్తి మాట్లాడటం ఉండదు, వచ్చి మాట్లాడటం పాప లక్షణ పద్ధతి. ఒక ఊర్మిళాదేవి మొహం తెలుసును వాడికి, ఆమె యోగిని అతడు మహాయోగి గనక. ఒక కౌసల్యాసుమిత్ర కైకల ముఖం తెలుసును, ఇంకేం మిగతా వాళ్ళందరూ. సీతాదేవి మొహం కూడా ఒంటి మీద ఏ నగలు ఎట్లా ఉంటాయో తెలియదు. నాం జనావి కేయూరే నాం జనావి కుండలే అలాంటి వాడు. మరి అక్కడికి వెళ్ళి ఉంటూనే ఇలాగ పవన్ కింద కళ్ళు దుడుచుకుంటూ అన్నగారు అని వలవల ఏం చేసింది. ఏం చేస్తాడు ఇప్పుడు చేసేది? ఏం చేద్దాం వాడిని మెచ్చగా అన్నవాడు వచ్చాడు రావడం. దవడపడు రాకొడితే పోయిన పడు పోగా మిగిలిన వాడితో సీతాదేవిని వెంటడానికి బయలుదేరుతాడు. ఈ మిగతా తోక వాళ్ళని వేసుకుని ఈ కాయని అని వచ్చాడు. అంత ఇప్పుడు మీద వచ్చాడు వాడు రావడం. ఎవడు కొడతాడు? ఎవడొస్తే ఎవడు కొడతాడా? వాడు కొట్టి వాడితే లక్ష్మణుడు ఎందుకు కొడతాడు? ఆ లంకలో కలిసి అవుతాడు. రామాయణంలో ఉన్న సందేశం అనగా ఏమి? పరమధర్మం అక్షరం వెనక ఉంటుంది ఆ పవిత్రత. ఏమిటి అన్నాడు. అక్కడికి ఏం లేదు, పరిమిట పెట్టాలి. ఏదో తప్పులు చేస్తారు అనుకోండి, ఏదో నించులంపు రాసుకేసుకున్నా మనం ఏం చేయాలి? ఏం చేసి మనం చేద్దాం అనుకున్నామని బిల్లు తెచ్చాడు, అప్పులు తెచ్చాడు, ఇవన్నీ కూడా నమ్ముకున్నాయి. పని చేయవు ఇక్కడ. వాడు వేసిన అస్త్రం మీద భార్యాస్త్రం అది. అప్పుడు అన్నగారు చెవులో చెప్పాడు, ఆ ఒక్క ముక్కే పని చేసింది. కానీ ఏమని చెప్పాడు? నీ సోదరుడు వాలిని చంపిన బాణం అత్తించడు వెళ్ళిపోలేదు,
వాడిని చంపాకట్టాక నీళ్లలో క్షాళనవై వచ్చి అంబుల పొదిలో ఉండి రుయ్యి రుయ్యమని మళ్ళీ శబ్దాలు చేస్తూ అక్కడే ఉన్నది అని చెప్పాలట. రాముడు చెప్పాలన్నమాట. తర్వాత వాలిని చంపడానికి ఆ బాణం వేసినప్పుడు దారిలో ఉన్నటువంటి జిల్లేళ్ళు వీళ్ళని నరుకుతూ వెళ్ళిపోయింది. అంతకు ముందు ట్రయల్ కోసం ఒక బాణం వేస్తే 7 తాటిచెట్లను నరికే శాతలకు వెళ్ళెక్కడో వెళ్ళిపడిపోయింది. అప్పుడు తెగిపోయినటువంటి చెట్లు ఉన్నటువంటి ఆకులను అక్కడ పడ్డ ఏర్పడ్డ దారి ఉన్నదే, అక్కడ ఇంకా మళ్ళీ జిల్లెళ్ళు ఉన్నతులు మొల లేదు డొంక గానీ ఇంకా దారిగానే ఉన్నది గుర్తుంచుకో అని చెప్పాడు. ఏం చేద్దాం? ఎవడు ఎలా ప్రవర్తిస్తే ఎవరిని చంపాలో అది మాకు తెలుసు. వాడు చంపడం అంటే వాడి మీద పగ ఉండి మేము చంపాం. వాడు ప్రవర్తించినట్టు నువ్వు ప్రవర్తిస్తే నీకు కూడా కర్మానికి అందరికీ మార్గం ఒకటే. కర్మాధర్మాలు ఒక ప్రకారంగానే నిర్ణయించి ఒకడు ఏ కారణం చేత చంపబడతాడో అదే పని ఇంకోటి చేస్తే వాడు కూడా చంపబడును కాక జాగ్రత్త అని చెప్పాడు. అంతేగాని ఇంతోటి మొనగాడు సుగ్రీవుడు నువ్వు విఐపీవి కాబట్టి నువ్వు రికమెండేషన్ చేస్తే మీ అన్నగారిని చంపలేదురా చమటవరవా. ఎంత మొనగాడు వచ్చి చంపమన్నాడు, ఏ చంపలేదు. వాడు చంపితే చంపాల్సిన పని చేశాడు కానీ చంపాం. నా భార్య ఎత్తుకుపోయిన వాళ్ళని రేపు ఏం చేయబోతున్నాను? నీ భార్య ఎత్తుకుపోయి నువ్వు నా దగ్గర గుర్తించావు కనుక నేను రాజు తాలూకు మనిషిని కనుక భరతుడు ఇప్పుడు రాజు పరిపాలిస్తున్నవాడు కనుక వాడి తాలూకు మనిషిని నేను తిరుగుతున్నటువంటి వాడిని కనుక వాడి డిప్యూటీ కనుక నేను రాదున్నాను లేదు. నా బదులు ఆ భరతుడు పరిపాలిస్తున్నాడు, అసలు నేనే రాజయ్య ఉండాల్సింది అయితే నేను తప్పుతున్నా అనలేదు. ఒక్క మాట తేడా ఉంటుందండి, ఒక అక్షరం తేడా ఉంటుంది మాట. భరతుడు ఇప్పుడు ప్రభువు గనక ఆరంభంగా వాడి తాలూకు మనుషులం గనక ఎక్కడ అధర్మం జరిగినా దాన్ని ధరించేటువంటి అధికారంతో వాడి డిప్యూటీస్ గా మేము పనిచేసేటువంటి అధికారం మాకు ఉన్నది కనుక నా భార్యను ఎత్తుకుపోయినటువంటి వాడిని రేపు ఏం చేయబోతున్నామో ధర్మశాస్త్రం ప్రకారం నా దగ్గరికి శరణాగతి వచ్చిన వాడి భార్యను ఎత్తుకుపోయినటువంటి వాడిని అదే చేస్తున్నాను. అందుకోసం చంపాను కానీ మీ అన్నగారిని నీ అంత మొనగాడు వచ్చి అడిగారని చెప్పి చంపలేదా కనుక ఇప్పుడు నువ్వు అదే రకంగా ప్రవర్తిస్తున్నావు కనుక ఏం చేస్తాం? నువ్వు సీతాదేవిని వెతుకుతానని వెతకపోతే ఆ వెళ్ళిన బాణమే మళ్ళీ ఇక్కడ వచ్చి ఉంది అన్నాడు. అంతకని ఎవడని పైన సుగ్రీవుడైనా వాలైనా బ్రహ్మదేవుడైనా చివరికి నేను రాముడైనా ఈ లక్ష్మణుడైనా ఏదైనా కూడా ఒకటే అన్న. లోకారాధనం ముఖ్యం. ప్రపంచాన్ని పరిపాలించేటువంటి దాంట్లో రామరాజ్యంగా పరిపాలించేటువంటి పద్ధతి ముఖ్యం కానీ వాడా వీడా అనేటువంటి ముఖ్యమైతే పద్ధతి ఉండదు. పద్ధతి ఉండకపోతే ప్రజలు తగ్గడం ఏదో ధర్మాన్ని స్థాపిస్తున్నాం అని చెప్పి వాడిని కొట్టి వీడిని తిట్టి వీడి నోళ్లు పడగొట్టి వాడి దగ్గర జీతం కోసుకుని ఇదేదో పరిపాలన పెద్దది ఉందని కాదు. ఏ వర్గం వాళ్ళు పగబడ్డారు ప్రజల్లో అది దాని ప్రధానమైనటువంటి. కానీ ఒకళ్ళు పరిపాలిస్తున్నారంటే మనం చూడవలసింది ఏంటంటే వాళ్ళకో ఎవరో వాళ్ళకి సుఖం కలిగిస్తారు. కొంతమందికి సుఖం అట్టా ఉంటే వీళ్ళకి ఇది తీసేశాను, వాళ్ళ రెక్కలు తీసేశాను, వీళ్ళకి జీతం తీసేశాను, వాళ్ళ ఉద్యోగం తీసేశాను, వీళ్ళందరూ 7 సంవత్సరాల కంటే ఉద్యోగం ఉండక్కర్లేదని చెప్పాను. వీటిలో ఏం కాదు ప్రజలలో ఏ వర్గము వారు అన్నం తింటున్నారు, ఏ వర్గం వారు సుఖపడ్డారు, మనకి మా ఈ ప్రభు ఉన్నాడు అనేటువంటిది ఎక్కడ దాంతో ఉంటుంది రాజంటే. అందుకని రామరాజ్యం అనేటువంటి వాటికి అర్థం అది. ఆ అర్థం కోసం వాడా వీడా సుగ్రీవుడా వాలే రాముడా లక్ష్మణస్వామి అని ఏమీ లేదు. వాడు చేసినది వధ్యుడైన పని చేస్తే వధింపదగిన పని చేస్తే వధించాలి. అది జరిగింది కనుక ఇప్పుడు సీతాదేవిని వెతుకుతామని వెతక్కపోతే ఎవడైనా ఒకటే చేసేది. ప్రజలను పరిపాలించడానికి కావలసిన రక్షణ ఏమిటి? ఇదే. అందుకనే చిట్ట చివరికి కూడా రాముడు రాజ్యానికి వచ్చాక పట్టాభిషేకమైన కొత్త రోజుల్లోనే వశిష్ఠుడు, జాబాలి, సుమంతుడు వీళ్ళందరూ కూడాను ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఋష్యశృంగుల వారి ఆశ్రమానికి ఆయన యజ్ఞం చేస్తున్నారు. వెళ్ళిపోతే రాముడికి కౌరంపించాడు గురువు గారు. నువ్వు రాజ్యానికి వచ్చావు, కొత్తగా మేము నీకు కొత్త రాజ్యం, మేము పక్క నుండి ప్రతి పని జాగ్రత్తగా ధర్మయుక్తంగా చేయించవలసిన బాధ్యత మాకు ఉన్నప్పటికీ కూడాను మేము జామాతృయజ్ఞేన వయం నిరుద్ధ ఈ అల్లుడు
గారు యజ్ఞం చేత మనం ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. మేము వరయేవాసి నువ్వు ఇంకా తినవాడిది నాయన. నవంచరాజ్యం రాజ్యం ఇది చాలా కొత్త. యుద్ధ ప్రజానాం అనురంజనే ప్రజలకి బాధ తీరినాయా లేదా, కడుపు నిండిందా లేదా, మనస్సు రంజన కలిగిందా లేదా, సంతోషించారా లేదా, తృప్తి కలిగిందా లేదా, అది ఒక్కటే మనకి లెక్క. అది జాగ్రత్తగా చూసుకుంటూ నేను దూరాన ఉన్నాను కనుక అని కబురు చేశాట వశిష్ఠుడు. చేస్తే రాముడు ఏమని కబురు చేశాడు తిరిగి, ఈ ఒక్క చెప్పండి మా గురువు గారికి అన్నాడు. ఏమని? స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథ. లోకారాధన కోసం వారు ఏదైతే ఇప్పుడు కబురు పంపించారో దానికోసం అది జరగాలంటే స్నేహాన్ని వదిలిపెట్టమంటే స్నేహాన్ని వదిలిపెట్టేస్తాను నేను, దయ వదిలిపెట్టమంటే దయ వదిలిపెట్టేస్తాను నేను, సౌఖ్యం వదిలిపెట్టమంటే సౌఖ్యం వదిలిపెట్టేస్తాను సంతోషంగా. ఎదివా చిట్ట చివరికి జానకి ఈమపి సీతాదేవిని వదిలిపెట్టవలసి వస్తే సీతాదేవిని కూడా వదిలిపెడతాను లోకారాధన కోసం. వదిలిపెట్టడంలో నాకేమీ దుఃఖం లేదు. మరి దుఃఖపడ్డాడేం? వదిలిపెట్టడంలో దుఃఖం లేదు. సీతాదేవి కోసం తాను దుఃఖిస్తాడు. తాను సీత ఒకటే కనుక, ఒకే ఆత్మ రెండు శరీరాలు కనుక. సీతాదేవి కోసం రాముడు దుఃఖించడానికి ప్రజలకి ఏం సంబంధం లేదు. ప్రజల కోసం సీతాదేవిని రాముడు వదిలిపెట్టినటువంటిదే ఒకటి ఆర్యధర్మం. ఒక్కొక్క ప్రభు వాడు ప్రేమించినటువంటి స్త్రీ కోసం నాకు రాజ్యం అక్కర్లేదన్నాడు. ఎటువంటిది చేయించాను. ఒక్కొక్క ప్రభు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి తేడా వచ్చినట్లయితే భార్య అయినా సరే వదిలిపెట్టేసేయండి అన్నాడు. ఎందుకంటే నేను పర్సనల్ గా ఇండిపెండెంట్ కాదు, రూలర్ గా నేను ఉండాల్సింది కనుక ఆర్యధర్మం ఒకటి, లేఖ్యధర్మం ఒకటి, రెండు ధర్మాలు. పర్సనల్ కంఫర్ట్ కోసం అని చెప్పి తన ఇంపర్సనల్ డ్యూటీస్ ని బలిపెట్టేది లేఖ్యధర్మం. తాను చేయవలసినటువంటి డ్యూటీస్ కోసం అని చెప్పి తన పర్సనల్ కంఫర్ట్ డిస్కంఫర్ట్ అనేటువంటి సంబంధం లేని ఆర్యధర్మం అంటారు. లోకం చూస్తే రామాయణం ఒక పక్క పెట్టి మిగతా అన్ని ఇంకో పక్క పెడితే, మనుగురాయి ఒక పక్క పెట్టి పుల్లిస్తాగా ఒక పక్క పెట్టినట్టు ఉంటుంది. ఏం సందేహం లేదు. అంటే ఉన్నట్టు చెప్పండి పెద్దలు ఎవరన్నా, నేను వింటాను. లేదు ఇక్కడ రామాయణం ముందు పోల్చడానికి నిలబడటానికి అర్హత కానీ హక్కు కానీ లేదు. ధర్మం సంగతి ఆలోచించినప్పుడు ఎప్పుడు కూడా రామాయణం వల్ల మనకి తెలిసినటువంటి ధర్మములు, మహాభారతం వల్ల మనం చేసిన ధర్మాధర్మ విచికిత్స ఈ రెండు. రామాయణం వల్ల మన ధర్మాలు ఏమిటో తెలుస్తాయి. మహాభారతం వల్ల ధర్మమేదో అధర్మమేదో విడదీసుకుంటూ తెలుస్తాం. ఈ రెండింటికి రెండు గ్రంథాలు ఇవ్వబడ్డాయి మనకి, వ్యాసుడి చేత వాల్మీకి చేత. కనుక ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి వాల్మీకి రామాయణంలో ఆయన ఇచ్చినటువంటి సందేశంలో ప్రజానురంజనం. ప్రజలు సుఖపడ్డారా, ప్రజలకి డొక్కలు నిండినాయా, ఆనందిస్తున్నారా, సంతోషిస్తున్నారా, నిర్భీతి ఏర్పడ్డారా, మాకు మా ప్రభువు ఉన్నాడు పర్వాలేదా అనుకునేటువంటి వాళ్ళు ఏర్పడ్డారా, అది కావాల్సింది కానీ మిగిలినది కావాలి. దానికోసం ఇది రామాయణ సందేశం. దీన్ని మించిన రామాయణ సందేశం అని ఎక్కడ ఉండదు. రామాయణం అద్వైత పరంగా అర్థం చెప్పుకోవాలా, విశిష్టాద్వైత పరంగా అర్థం చెప్పుకోవాలా, ఇవన్నీ వేరు. ఎవరి మటుకు వాడు నాలుగు గోడల మధ్య గుర్తం చేసుకోవాల్సినవి. కానీ ఆకేతు సీతాచలం మధ్య ఉన్నటువంటి ఆర్యధర్మం ఏదైతే ఉన్నదో, శాశ్వత సనాతన ధర్మం, వేద ధర్మం, దానికి సంబంధించినంత వరకు వాల్మీకి మనకు రామాయణం ఇచ్చాడు. కానీ అద్వైతం రైట, విశిష్టాద్వైతం రైట అనడానికి ఇచ్చిన వాళ్ళు కారు వాళ్ళు. మన కర్తవ్యం ఏమిటో నిర్వహించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మన కర్తవ్యమును మనం గమనించుకోవాలంటే నేను మనవి చేసినట్టు రామాలయములు స్థాపించుకోవాలి. రామాలయముల యందు గ్రామమునందు చేస్తున్నటువంటి సకల సంపద కూడా అక్కడికి ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఆలయముల యందు విద్యాలయములు, వైద్యాలయములు స్థాపించుకుని భగవంతుని స్వరూపమైనటువంటి పిల్లల్ని రోగగ్రస్తులైనటువంటి రూపంలో వస్తున్న వాళ్ళని ఆరాధన చేసుకోవాలి. చేసినప్పుడు మళ్ళీ ఆర్యధర్మం నిలబడుతుంది. ఈ రామాయణం రాముడి పరిపాలన ఎంతకాలం ఉంటుందంటే, ఎంతకాలం అయితే యావత్ స్థాప్యంతి గిరయః, ఈ పర్వతాలు ఎంతకాలం అయితే ఉంటాయో, ఈ నదులు ఎంతకాలం అయితే ఉంటాయో అని చెప్పాడు. రామరాజ్యం అంటే అన్నాడు రాముడు పరిపాలించాడా అని ఎవడన్నా అడుగుతారు. రాముడు పరిపాలించడం అంటే ఏమిటో దీని వెనక ఉన్నటువంటి ఇందాకనికి మనం చెప్పుకున్నటువంటి విషయం. రామాయణానికి అడుగున శాశ్వతమైన రామాయణం ఉంది. ఏమనగా సూర్యుని కిరణాల్లోంచి సూర్యవంశం దిగి వస్తుంది ప్రతి దినం కూడా. వచ్చిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి జలములను నీలమేఘ శ్యామలమైనటువంటి మబ్బుగా తయారు.
మేఘం అంటే సూర్యవంశం నుంచి రాముడు దిగి వస్తాడనేటువంటి కథ. వర్ష ఋతువు రాకమునుపు వేసవి కాలంలో రాముడనే మేఘం దిగి రాకముందు భూమి ఇంకా నాగలి తగలటానికి అర్హత రాని స్థితిలో ఉంటుంది. అంటే హలము తగలనే భూమి లేక అహల్య అనేటువంటి స్థితి. హలము తగలనటువంటిది అహల్య అంటారు. అహల్యగా ఉన్నది అనగా అచేతనై పడి ఉంది, శాపగ్రస్త అయి అది ఉండగా రాముని యొక్క పాదం సోకగా అంటే మేఘం రాగానే నాగలి తగలటానికి వీలైనటువంటి స్థితికి వస్తుంది భూమి. అంటే అహల్యకు శాపవిమోచన కథ దాని వెనక ఉన్నది. ఇది ఉండగా అప్పుడు భూమిని దున్నటానికి మొదలు పెడతారట. దున్నినటువంటి నాగలి తాడు ఏదైతే ఉన్నదో అది సీతగా భూమి నుంచి ఉద్భవిస్తుంది. అయోనిజ, పూజాత, పూసుత, అవనిజ అనేటువంటి మాటలలో ఈ చమత్కృతి ఉన్నది. అంటే గర్భమున పుట్టినటువంటిది కాదు, సీత భూమిలోంచి పుట్టిందిట. అంటే నాగటి తాడు అనే అర్థం. చమత్కృతి, ఆశ్చర్యం. అంటే ఒకనాడు జరిగినటువంటి రామకథకు వెనుక శాశ్వతముగా జరుగుతున్న రామకథ ఉన్నది. అలా రాస్తేనే దాన్ని పురాణము ఇతిహాసము అంటారు. లేకపోతే న్యూస్ పేపర్ రిపోర్టే లేదా హిస్టరీ టెక్స్ట్ బుక్ ఈ రెండింటి గట్టే పడుతుంది వాటి మీద. న్యూస్ పేపర్ రిపోర్ట్ వేరు, హిస్టరీ టెక్స్ట్ బుక్ వేరు, పురాణ ఇతిహాసాలు వేరు. వీటికి సంబంధించిన అంటే ఒకనాడు జరిగిన ఒక మహాకథకి వెనక శాశ్వతంగా జరుగుతున్నటువంటి జగత్ కథ తడుపు తడుపుమనే ప్రతి అక్షరంలోనూ ప్రతిబింబిస్తూ ఉంటే దాన్ని పురాణము ఇతిహాసము అని అంటారు పెద్దలు. ఈ వెనక ఉన్నటువంటి రామకథ చూడండి, ఆశ్చర్యంగా. రెండే ముక్కలు చెబుతాను, మీ టైం చాలా తీసుకున్నాను. ఈ అహల్య శాప విమోచన అయిన తర్వాత సీతాదేవి దగ్గరికి బయలుదేరి రాముడు లక్ష్మణుడు గురువుతో వెళ్తాడు. అనగా నాగటి స్థానాలు దున్నటం అనేటువంటిది మబ్బు ఏర్పడేటువంటి టైంలో నుంచి వస్తుంది. ఆయన వచ్చిన తర్వాత మబ్బు మీద ఇంద్రధనస్సు అనేటువంటి పేరుతో శివధనస్సు ఏర్పడితే అది భంగము కాగా మేఘము భూమి యందు వర్షిస్తే చినుకు ఈ నాగటి తాలులో పడుట అనేటువంటి దాంట్లో సీతా కళ్యాణం అనేటువంటి శాశ్వత కథ ఇమిడి ఉంది. సీతారాముల యొక్క కళ్యాణం వాల్మీకి అక్షరాక్షరమునందు ప్రతిధ్వనింపజేశాడు. ఆయన హృదయం తెలిసినటువంటి అనువాదం చేసినటువంటి పెద్ద కవులు కూడా హృదయంలో వాళ్ళు ప్రతిబింబించేటువంటి రచనలు రాశారు. ఉదాహరణకి సీతారాములు ఇద్దరికి కొత్తగా పెళ్లిగాడు వాళ్ళు కాపరానికి వచ్చినటువంటి రోజుల్లో తాము శృంగార క్రీడల యందు ఏకాంతమునందు ఉన్నప్పుడు ఉన్నటువంటి వర్ణ ఒక కవి రాశాడు. ఆ రాసిన చోట ఒక ముక్క రాశాడు. ఆహిత రామ పుష్కరద ఆహత రక్షణ సీత. రాముడు అనేటువంటి నీలమేఘం నాకు తనని దానం చేయబడినటువంటి ఈ నాగరికాలు అనేటువంటి సీతాదేవి అనే భార్య ఆహత రక్షణ సీత సర్వతర సరిదాగత భావమందుతో. వర్షం వర్షిస్తే నదులు, కాలువలు, చెరువులు వీటన్నిటి రూపమును ఆవిడ పొందిందట సీతాదేవి. పొందితే శేహ నిరీహమౌ ప్రథమ సృష్టి వికస్వర సూక్ష్మ దేవత అనేహమో. రాముడు ఆ వర్షిస్తున్నటువంటి వర్షదేవుడికి కోరిక ఉందే లేదా వాడికే తెలియదుట. అలా ఉండటం అది వర్షించినటువంటి చెరువుల్లాగా, నదుల్లాగా, తెల్లకాలంలాగా సీతాదేవి ఉన్నది. ఇలాగా వాళ్ళు తమ కార్యము కదా వాళ్ళు ఉన్నారని వర్ణన చేశాడు. అంటే సూక్ష్మమైన విషయాలన్నీ వాల్మీకి రామాయణంలో అక్షరాక్షరమునందు ఉన్నాయి. అవి తీసుకుని అనువాదం చేసి ఎన్ని రామాయణాలు వచ్చినాయి సంస్కృతంలో, ఎన్ని నాటకాలు, ఎన్ని కావ్యాలు వచ్చినాయి. ఎందుకనే ఒక కవి రామాయణం నాటకం రాస్తూ అన్నాడు, ఆ ముందు నాంది ప్రస్తావనలో సంభాషణలో ఇంతమంది రామాయణం రాశారు, మళ్ళీ ఇక ఎందుకయా రాయడం అంతమంది. వాల్మీకి రాశాక ఇంతమంది నాటకాలు కావ్యాలు రాశారు, మళ్ళీ ఏం రాయడం ఎందుకంటే ఏకో గుణానాం అవగుణ. రాముడుకున్న గుణాల్లో ఒక డిఫెక్ట్ ఉండిపోయిందండి అన్నాడు. ఒక అవగాహన ఉంది రాముడికి, ఒక లోపం ఏమిటంటే వాడి గుణములు ఎన్ని చెప్పినా ఇంకా చెప్పవలసింది కొంత వెయ్యి ఉంటుంది.